అస్సలాము అలైకుం. ముస్లిం సోదరి సోదరమణులందరికీ కూడా ఈద్ ముబారక్. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ, అదేవిధంగా భద్రాచలం డివిజన్ ప్రజలందరికీ కూడా, భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, రంజాన్ మాసం అనేది మరి ఖురాన్ అవతరించిన మాసం. మరి ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఖురాన్ ని ఈ 30 రోజులు 30 పారాలుగా 30 అధ్యాయాలుగా విభజించి 30 రోజులు ఈ ఖురాన్ని మరి రచించి మరి విడుదల చేయడం జరిగింది. గత 1400 సంవత్సరాల క్రితం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముస్లిం సోదరులందరూ కూడా మరి ఖురాన్ పారాయణం చేయడం, మరి కఠినంగా దాదాపుగా 14 గంటలు మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసాలు దీక్షలు చేయడం, ముఖ్యంగా నమాజు, రోజా, అదే విధంగా జకాత్ కూడా ముఖ్యమైంది. ఎందుకంటే మరి సంపాదించిన దాంట్లో తప్పకుండా 2.5 మరి రేషియో ప్రకారం తీసి పేద ప్రజలకు పంచిపెట్టడం అనేది ఆ సాంప్రదాయము. అది ఖురాన్ లో మరి రచించి ఉన్నది కాబట్టి దాదాపుగా 95% 99% మంది ఖురాన్ బోధించిన ప్రతి ఒక్కరు కూడా జకాత్ ని ఆచరిస్తారు. మరి మనం అందరం చూస్తున్నాం, ఇవాళ ఈ రోజాలు ఉపవాసాలు అనేది ఏదో ముక్కుపుడిక కాకుండా చేసేది దేనికంటే ధనిక భేద తేడా తెలవడం కోసం. 1000 కోట్లు ఉన్నా కూడా నువ్వు పచ్చి నీళ్లు కూడా ముంచుకోవడానికి వీలు లేదు 4:30 నుంచి సాయంత్రం 6 వరకు. అంటే పేదవాడి ఆకలి తెలియటం కోసం ఈ ఉపవాసాల దీక్ష పెట్టడం జరిగింది. ఈ దీక్షని మరి ముస్లిం సోదరులు మాక్సిమం మరి ఉపవాసాలు ఉండి ఎండాకాలం అయినా, వర్షాకాలం అయినా, చలికాలం అయినా మరి చేస్తూ, ఇవాళ మేము కోరుకునేది ఒకటే, ఈ ప్రపంచం అంతా, మన దేశం అంతా మరి ఒక అందరూ అన్నదమ్ములుగా ఉండాలనేది మా ఆకాంక్ష. మేమందరం కూడా మేము ప్రార్థన చేసేటప్పుడు కూడా యావత్ మానవాళి, యావల దేశ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలనేది మేము ప్రార్థన చేస్తాం తప్ప మేము బాగుండాలి, ముస్లింలు బాగుండాలని మేము ప్రార్థనలో ఎక్కడ రాదు, ఖురాన్ వాక్యాల్లో ఎక్కడ రాదు. దయచేసి ప్రజలందరికీ ఒకటే విన్నపము, దయచేసి ఎవరి మతం గ్రంథాలు వాళ్ళు చదవండి. ఏ గ్రంథంలో అని చెప్పేసి భగవద్గీతలో కానివ్వండి, బైబుల్లో కానివ్వండి, ఖురాన్ కానీ మంచే చేయండి, మంచే చేసుకోండి, సహాయం చేయండి అనేది ఉన్నది తప్ప చెడు అనేది ఎక్కడ లేదు. కాబట్టి మనం చదివి మన పిల్లలకు కూడా మరి ఈ గ్రంథాలు చదివిస్తే ఈ భారతదేశం, విశాలమైన భారతదేశం సుఖ సంతోషం దేశ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భద్రాచలం పట్టణ ముస్లింలకు, ముస్లిమేతలందరికీ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు భద్రాచలంలో సుమారు ఒక 2000 మంది ఈద్గాలో వచ్చి అందరూ కూడా నమాజ్ చదివారు. భద్రాచలంలో సుమారు ఒక 3000 కుటుంబాలు ఉన్నవి, సుమారు 10,000 జనాభా కూడా ఉన్నది. మరి అందరూ ఐకమత్యంగా మేమందరూ కూడా నమాజ్ ఇక్కడ చదువుకున్నాం. మాకు భద్రాచలం పట్టణ పోలీసు వారు కూడా బాగా సహకరించారు. అలాగే జామా మసీద్ కమిటీ, కౌసర మసీద్ కమిటీ, మేరాజ్ మసీద్, కారేపల్లి బజార్, అల్ ఖుద్దూస్, జగదీష్ కాలనీ, అన్ని మసీద్ కమిటీల వారు, బిలాల్ మసీద్, మహమ్మదీ మసీద్ అందరూ కలిసి ఐకమత్యంగా ఇక్కడ ఉండి మేము అందరం నమాజ్ చదువుకుంటున్నాం. ఇదే ఐకమత్యం భవిష్యత్తులో కూడా కొనసాగాలని, అలాగే ఈ సంవత్సరం మళ్ళీ రంజాన్ వచ్చేవారు కూడా మరి భద్రాచలంలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా శాంతి నెలకొల్పాలని, యుద్ధాలన్నీ కూడా దేవుడు ఆపాలని, భూకంపాల నుంచి దేవుడు ఆపాలని, అతివృష్టి అనావృష్టిని ఆపాలని, పంటలు బాగా పండాలని దేవుడితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటుంది. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ భద్రాచలంలో ఏఎంసీ కాలనీలో 3000 నుంచి 5000 మధ్య జరుపుకుంటున్నాము. త్యాగాల ప్రతిఫలమే ఈ రంజాన్. 30 దినాలు ఉపవాసాలు ఉండి ఈరోజు ఉపవాసం విరమిస్తూ మేమందరం పండగ చేసుకుంటున్నాం. ఈ పండగ ఎన్నో త్యాగాలుగా ఫలితం ఇది. ఈ పండగకి విచ్చేసిన ప్రతి ముస్లిం సోదరుడికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పోలీసు వారికి, తర్వాత ఎవరైతే మాకు సహాయ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ శుభాకాంక్షలు అందరికీ. భద్రాచలం మరియు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు. ఇది గత 1400 సంవత్సరాలుగా మా ఖురాన్ అవతరించిన జరిగింది. ఈ 30 రోజులు ఉపవాస దీక్ష, 30 రోజులు 30 పారాలు, ప్రతిరోజు ఒక పారాగా దీన్ని లెక్కించి ఈ రంజాన్ మాసంలో ఖురాన్ ని అవతరించడం జరిగింది. అది మేము భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తూ 30 రోజులు ఉపవాస దీక్ష పూర్తి చేసుకొని ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చదువుకొని ఈద్ ఉల్ ఫితర్ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మానవాళి మొత్తం కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ప్రపంచం మొత్తం కూడా మత కలహాలు అలాంటి ఏమి లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలనే మా ఆంక్ష. ఈ మధ్య కొంతమంది
డిబేట్ల ద్వారా ఖురాన్ గురించి, బైబిల్ గురించి, గీత గురించి తన డిబేట్లు పెడుతూ తన బాధ కలిగించే విధంగా మాటలు జరుగుతున్నాయి. దయచేసి ఇవన్నీ లేకుండా అన్నదమ్ములు మన హిందూ ముస్లిం బాయిలా, గతంలో హిందూ ముస్లిం బాయిలాగా ఎంతో చక్కగా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే కలిసి ఉంటున్నాం. మాది భద్రాచలం సీతారామ క్షేత్రం. ఇది భద్రాచలం రాముడు కొనియాడిన నేల. ఇక్కడ మేమందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. మేము శ్రీరామనవమి దగ్గరుండి చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం నవమికి పానకం, మజ్జిగ ఇట్లా అన్నదానాలు కూడా చేస్తూ ఉంటాం. మేమందరం ఎప్పుడు కూడా కలిసిమెలిసే ఉంటాం. దయచేసి తప్పుదోవ పట్టించకుండా, రాజకీయ లబ్ధికి దారి తీయకుండా అందరం కలిసిమెలిసి ఉండి మరి ఈ పండుగని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనసారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.